ఈ ఎపిసోడ్లో మనం 3 పొటెన్షియల్ ఆర్ 3 పవర్ఫుల్ ఫ్యాట్ లాస్ టిప్స్ ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు విజయమంగం. మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అనేది పక్కన పెట్టి ఫ్యాట్ లాస్కి వచ్చామో ఆటోమేటికల్గా హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్డ్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యాట్ లాస్ అనేది ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికబద్ధంగా మనం ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయలేరు. సో ఈ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇంత స్మాల్ టెక్నిక్కి మనకు అంత రిజల్ట్ వస్తుందా? ఎస్, డెఫినెట్గా వస్తుంది. ఇది ఎప్పుడు మనం దాన్ని ఎప్పుడైతే ట్రస్ట్ చేశామో, ఎప్పుడైతే మన యొక్క డిసిప్లిన్కి కట్టుబడి ఉన్నామో ఆటోమేటికల్గా వీ విల్ గెట్ అమేజింగ్ రిజల్ట్స్. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే స్టేయింగ్ ఇన్ ఏ కన్సిస్టెంట్ వే, డిసిప్లిన్డ్ వే అండ్ స్మార్టర్ వే. సో ఆ స్మార్ట్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది? అగైన్ వెన్ వీ లెర్న్ అబౌట్ న్యూట్రిషన్, ఫిట్నెస్. మీకు అంత అవగాహన ఉండాలి, దానికంటూ ఒక ప్లాన్ ఉండాలి. సో మనం ఆల్రెడీ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ యొక్క సిస్టమ్ ఎలా మనం నేర్చుకోవాలి, వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ ఎపిసోడ్. ఈ యొక్క ఎపిసోడ్లో మనం అసలు వెయిట్ లాస్నే మనం అసలు పెట్టుకోవట్లా మన మైండ్లో, ఓన్లీ ఫ్యాట్ లాస్ అనే ఉంచుకోండి. సో అగైన్ చెప్తున్నా, వెయిట్ లాస్లో ఏమవుతుందంటే మీరు అసలు ఏమీ తినకపోయినా, వాటర్ కూడా తాగకపోయినా అండ్ మన యొక్క నోరుకి జిప్ వేసేసుకుంటే ఆటోమేటికల్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. కానీ దానివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైతే నేను నెలకి 10 కిలోలు తగ్గాను, 11 కిలోలు తగ్గాను అని చెప్పి ఒక యాక్టర్ ప్లాన్స్ ఆర్ యాక్ట్రెస్ ప్లాన్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ప్లాన్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే అది సస్టైనబిలిటీకి గురి కాదు. సస్టైనబిలిటీ అంటే ఎస్, వాళ్ళకి 10 కిలోలు తగ్గుతారు, కానీ ఒక్క హాలిడేకి వెళ్ళంగానే 11 కిలోలు దే విల్ పుట్ ఆన్. అండ్ అది తగ్గించడం ఇంకా కష్టం. అండ్ అగైన్ వాళ్ళ యొక్క ఏజ్ కనుక చిన్న ఏజ్ లైక్ 18 to 25 ఆర్ 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు మళ్ళా ఏదో ఒకటి చేసి మళ్ళా 12 కిలోస్ తగ్గి, మళ్ళా ఒక ఫెస్టివల్లో మళ్ళా యొక్క పార్టీ వచ్చిందో అగైన్ ఆ యొక్క 12 కిలోస్ కాదు 15 కిలోస్ పుట్ ఆన్ అవుతారు. అవి తగ్గడం ఇంకా కష్టం. సో ఏదైతే ఈజీగా వస్తుందో అది ఈజీగా పోద్ది కూడా. ఈవెన్ దట్ కమ్స్ టు హెల్త్ ఆల్సో. ప్రతిదానికి ఒక కన్సిస్టెన్సీ కావాలి, సస్టైనబిలిటీ కావాలి. సస్టైనబిలిటీ అంటే మీరు ఒక 5 కిలోలు తగ్గినా, మీరు ఒక పార్టీ లేకపోతే ఒక ఫెస్టివల్ లేకపోతే మీ యొక్క దగ్గర వాళ్ళ యొక్క ఫంక్షన్ జరిగితే మీరు దాన్ని ఎంజాయ్ చేస్తే మళ్ళా 1/2 కిలోనో 1 కిలోనో 1.5 కిలోనో పుట్ ఆన్ అవుతారు. కానీ వితిన్ ఎ వీక్ మీరు మళ్ళీ మీ యొక్క ఒరిజినల్ వెయిట్కి వచ్చేయడాన్ని, సేమ్ వెయిట్ని కంటిన్యూస్గా ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేయడాన్ని దట్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. సో ఆ కన్సిస్టెన్సీ అండ్ సస్టైనబిలిటీ, ఆ సస్టైనబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సస్టైనబిలిటీ లేకే అగైన్ చెప్పాను కదండి, ఏదైతే త్వరగా వస్తుందో అంటే మీరు త్వరగా ఫ్యాట్ లాస్ ఆర్ త్వరగా వెయిట్ లాస్ అవుతారో అంతే త్వరగా మీరు గెయిన్ అవుతారు. సస్టైనబిలిటీ ఉండదు. ఆ సస్టైనబిలిటీకి వెళ్ళాలి అంటే ఈ యొక్క 3 ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ప్రిన్సిపల్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ స్లీప్. సో మీరు నా యొక్క మాస్టర్ క్లాస్ అటెండ్ అయితే కనుక ఆ యొక్క స్లీప్ యొక్క గొప్పతనం, ఆ స్లీప్లో మీ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ ఆఫ్ స్లీప్. మీరు 12 గంటలు పడుకున్నారా 11 గంటలు పడుకున్నారా కాదు, మీరు పడుకున్న 6 నుంచి 8 గంటలు ఎంత క్వాలిటీతో పడుకున్నారన్నది ఇంపార్టెంట్. సో మీరు 6 to 8 అవర్స్ క్వాలిటీగా పడుకుంటే మీరు డీప్ స్లీప్లో 4 to 5 అవర్స్ ఉంటారు. ఆ 4 to 5 అవర్స్ ఆఫ్ డీప్ స్లీపే మీ యొక్క ఫ్యాట్ లాస్కి కానీ మీ యొక్క లాంజివిటీకి కానీ చాలా ఉపయోగపడుద్ది. సో లాంజివిటీ ఈజ్ ద సెకండ్ బిగ్ ఫ్యాక్టర్. ఫ్యాట్ లాస్ అయ్యి మెయింటైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాంజివిటీ. మీరు లాంజివిటీ అంటే ఏంటంటే మీరు క్రోనలాజికల్గా మీరు ఏజ్ పెరిగినప్పటికీ బయోలాజికల్గా మీ యొక్క ఏజ్ పెరగకపోవడం. అంటే ఆల్రెడీ
ఒక పర్సన్ 35 ఇయర్స్ ఉన్న పర్సన్ తన యొక్క మెటబాలిక్ రేట్ కానీ తన యొక్క బ్లడ్ యొక్క బ్లడ్ టెస్ట్ కానీ వాటి యొక్క ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నమాట. బ్లడ్ ఎగ్జామినేషన్ చేస్తే సో ఆ బ్లడ్ని చెక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ అనేది వీ క్యాన్ డిటర్మైన్. సో వాళ్ళ యొక్క ఏజ్ 35 ఉన్నప్పటికీ 25 ఇయర్స్గా కనిపించడం అండ్ వాళ్ళ యొక్క మెటబాలిక్ రేట్ ఆ 25 ఇయర్స్తో ఈక్వల్గా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ లాంజివిటీ. ఆ లాంజివిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యు ఆర్ సింప్లిఫై యువర్ ప్రోగ్రామ్, వెన్ ఎవర్ యు ఆర్ సస్టైనబుల్ అండ్ వెన్ ఎవర్ యు ఆర్ కన్సిస్టెంట్. ఈ యొక్క 3 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. సో దట్ ఈజ్ ఇవన్నీ కరెక్ట్ అయ్యేది ఎప్పుడు అంటే స్లీప్. మనం ఎప్పుడు మజిల్ని మనం ఇంప్రూవ్ చేస్తాం, మన మజిల్ని మన యొక్క ఫిజికల్ యాక్టివిటీని మనం ఎప్పుడు పెంచుకుంటాం, ఆర్ మనం జిమ్లో కానీ మన రెసిస్టెన్స్ ట్రైనింగ్తో కానీ చేయకపోయినా పర్లేదు, కానీ మీ యొక్క బాడీ వెయిట్తో అన్న మీరు మీ యొక్క బాడీకి కొంత రెసిస్టెన్స్ ఇవ్వాలి. పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ లేకపోతే బార్బెల్తో లైక్ పుల్అప్స్ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన యొక్క వెయిట్, స్క్వాట్స్, లంజెస్ ఇవన్నీ కాంపౌండ్ మూమెంట్స్ అంటారనమాట. ఈ కాంపౌండ్ మూమెంట్స్ కనుక మనం మెయింటైన్ చేస్తే బ్లడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి వెళ్తుంది. ప్రతి కండరాల్లోకి రక్త ప్రసరణ జరగడం వల్ల ఆటోమేటికల్గా మీ యొక్క మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడు హెల్తీగా ఉంటారు అంటే మీరు మీ యొక్క స్టమక్ హెల్త్ బాగుంటే, ఓకే, మీ యొక్క స్టమక్ హెల్త్ బాగుంటే మీరు 70% హెల్తీ. అదే మీరు 100% హెల్తీగా ఉండాలి అంటే ఆ 30% ఏంటయ్యా అంటే మీ యొక్క బేసిక్ ఫిట్నెస్. మీ యొక్క బేసిక్ ఫిట్నెస్ వల్ల మీ యొక్క బ్లడ్ ఫ్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ వరకు మీ యొక్క బ్లడ్ ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా బ్లడ్ ఫ్లో కనుక అయితే మీరు 100% హెల్తీ. సో మీరు ఈ 100% హెల్తీ అవ్వాలి అంటే ముందు ఆ యొక్క స్ట్రెస్ క్యారీయింగ్ అనేది జరగకూడదు. ఆ స్ట్రెస్ అనేది క్యారీ అవ్వకుండా ఉండాలి అంటే మీకు క్వాలిటీ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడైతే క్వాలిటీ స్లీప్ ఉందో మీ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. దానికంటూ ఒక ఎక్సర్సైజ్ కానీ లేకపోతే దానికంటూ ఒక మెడిసిన్ కానీ లేదు. అశ్వగంధ ఇవన్నీ స్ట్రెస్ని కామ్ చేస్తాయి, కానీ ఇప్పుడున్న లేటెస్ట్ రీసెర్చ్లో కూడా అశ్వగంధ కూడా రెగ్యులర్గా వేసుకుంటే కంప్లీట్ కామ్ అయిపోద్ది బాడీ, అండ్ అగైన్ మనకి ఆ చురుకుదనం అనేది ఉండదు అని రీసెంట్ రీసెర్చ్లో తేలింది. సో అగైన్ మీరు అశ్వగంధ తీసుకుంటున్నప్పటికీ ప్రతిసారి ఒక 3-4 మంత్స్ తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి అగైన్ మళ్ళీ తీసుకోవడం, దానికే ఎడిక్ట్ కాకుండా ఉండడం, ఇవన్నీ మనం ఒక ప్లాన్డ్గా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్తో మనం ముందుకెళ్ళాలి. సో ద స్లీప్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో మీరు ఎప్పుడైతే మెన్ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ 20 కన్నా ఎక్కువ ఉందో, ఉమెన్ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ 30 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళ యొక్క స్టమక్ హెల్త్ బాగోదు, వాళ్ళ యొక్క గట్ హెల్త్ బాగోదు, అండ్ బ్లడ్ ఫ్లో కూడా బాగోదు. సో మీరు ఎప్పుడైతే ఈ 20 మెన్ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ లెస్ దాన్ 20 ఉండాలి, ఉమెన్ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ లెస్ దాన్ 30 ఉంటేనే దెన్ యూ విల్ కమ్ ఇన్ టు 70% హెల్దీ. మీరు 100% హెల్దీ ఉండాలి అంటే మెన్ షుడ్ మెయింటైన్ 12 to 15% బాడీ ఫ్యాట్, ఉమెన్ షుడ్ మెయింటైన్ 22 to 25% బాడీ ఫ్యాట్. సో ఇలా గనక మెయింటైన్ చేయాలి అంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉండాలి. మీకు మీ యొక్క స్లీప్ మంచిగా ఉండాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్లో స్లీప్ని ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మీరు టు డూ లిస్ట్లో రేపొద్దున ఏం చేద్దాం అని మీరు రాసుకునే లిస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ నేను పొద్దున్నే 6కి లెగాలి, 7 o'clockకి నేను పలానా పని చేయాలి, 8 o'clockకి పలానా పని చేయాలి అని రాసుకోకుండా మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని బ్యాక్ సైడ్ నుంచి రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్లీప్ ఈ టైంకి పడుకుంటూ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వీ షుడ్ నాట్ మిస్ దట్ టైం. ఆ యొక్క టైం మిస్ కాకుండా ఉంటే ఆటోమేటికల్గా దాన్ని బట్టి స్లీప్ బట్టి డిన్నర్ని మీరు ఎస్టిమేట్ చేయాలి. ఆ డిన్నర్ని బట్టి మీ యొక్క లంచ్ని ఎస్టిమేట్ చేయాలి, మీ యొక్క బ్రేక్ఫాస్ట్ని ఎస్టిమేట్ చేయాలి, అండ్ మీ యొక్క హోల్ డే మొత్తాన్ని ఎస్టిమేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ యొక్క స్లీప్ని కనుక ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిన్నర్. సో డిన్నర్ కూడా ఎర్లీగా, ఎప్పుడైతే సన్సెట్ సూర్యాస్తమం అయినమ్మటే అవ్వక ముందే మీ యొక్క డిన్నర్ అయిపోవాలి. అలా కాదా మహా అయితే 1 hour లేకపోతే 1.5 hour, అంతకన్నా ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు ఈ యొక్క 1.5 hour ఆర్ స్లీప్ -3 hours పెట్టుకోండి.
సో మీ యొక్క స్లీప్ కనుక 11 o'clock అనుకోండి, 8 o'clock కల్లా మీ డిన్నర్ అయిపోవాలి. అలా చేస్తే ఏమవుద్దంటే మీరు 11కి పడుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఒక 8 hours పడుకున్నారనుకోండి, ఆర్ మ్యాక్సిమం 6 hours పడుకున్నారనుకోండి, ఆన్ అండ్ యావరేజ్గా 7 hours పడుకుంటే, సో 11 అంటే మార్నింగ్ 6కి లెగుస్తారు. 6కి లెగిసినామంటే మీరు వెంటనే తినకుండా ఒక 2 hours గ్యాప్ ఇచ్చారనుకోండి, మీకు 12 hours ఫాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క 12 hours ఫాస్టింగ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. కొంతమంది 14 hours ఫాస్టింగ్ చేస్తారు, కొంతమంది ఇంటర్మీడియట్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 16 hours ఫాస్టింగ్ చేస్తాం. ఇవన్నిటికన్నా ముందు ఈ 12 hours ఈటింగ్ విండో, 12 hours ఫాస్టింగ్ విండో మీరు కంఫర్టబుల్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ యొక్క 12 hours ఫాస్టింగ్కి కంఫర్టబుల్ అయితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు హీల్ యువర్ బాడీ. ఎందుకంటే మీరు హోల్ డే మొత్తం హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తున్నప్పుడు ఈ 12 hours ఫాస్టింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సమ్ టైమ్స్ 16 hours ఫాస్టింగ్ కూడా కొంతమందికి బ్యాడ్ అవ్వచ్చు. అందుకనే ముందు ఈ 12 hours ఫాస్టింగ్ మెయింటైన్ చేయాలి అంటే ఈ ఎర్లీ డిన్నర్ విల్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో ఫాస్టింగ్ ఈజ్ ద మెయిన్ కీ. మనం ఈ యొక్క ఫాస్టింగ్ అనేది ఎందుకు, లేకపోతే ఈ యొక్క స్లీప్ అనేది మనం ఎంత స్ట్రిక్ట్గా ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే బికాజ్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకొని ఫాలో అవ్వడం కాదు. అంటే నేను చెప్తాను, డిసిప్లిన్ అంటే సూర్యుడికి చంద్రుడికి ఒక డిసిప్లిన్ ఉండడం బట్టే మనం వాటిని కొలుస్తాం, వాటిని పూజిస్తాం. అంత డిసిప్లిన్గా లేకపోయినా మనం అప్పుడప్పుడు ఆ యొక్క డిసిప్లిన్ తప్పినా మళ్ళా ఆ డిసిప్లిన్కి దాన్ని పాటించడాన్ని డిసిప్లిన్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎక్కువ రోజులు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడాన్ని డిసిప్లిన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ స్లీప్, నెక్స్ట్ ఈజ్ యువర్ ఎర్లీ డిన్నర్ అండ్ దెన్ మూమెంట్ ఈజ్ ద కీ. మీరు ఒకే చోట కంటిన్యూస్గా ఒకే చోట కనుక మీరు 45 minutes కన్నా 45 నిమిషాల కన్నా ఎక్కువసేపు కూర్చుంటే మీరు 5 సిగరెట్లతో తాగిన దాంతో సమానం. సో ఆల్వేస్ మూవ్ యువర్ బాడీ. మీరు మీరు వర్కౌట్ చేయాల్సిన పని లేదు, మీరు యోగాకి వెళ్ళాల్సిన పని లేదు, కానీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. మీరు ఒకే చోట కంటిన్యూస్గా ఒకేసారి కోచ్ పొటాటోస్ లాగా, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఓటీటీ సిరీస్ కంటిన్యూస్గా చూడకుండా కీప్ మూవింగ్ యువర్ బాడీ, కీప్ స్మాల్ వాటర్ బాటిల్ విత్ యూ. అది అయిపోయినామంటే ఫిల్ చేసుకోవడానికి, లేకపోతే రెగ్యులర్గా కంటిన్యూస్గా వాటర్ తాగేటప్పుడు రీసెస్కి వెళ్ళడం కానీ, టేక్ యువర్ పెట్, ఇంట్లో ఉన్న ఏదైనా పెట్ని వాకింగ్ తీసుకెళ్ళడం కానీ, మూవ్ యువర్ బాడీ. మనలో 90% ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ డెస్క్ జాబ్స్లోనే పనిచేస్తాం, ఎస్పెషల్లీ ఐటీ పీపుల్. వాళ్ళు ఈ యొక్క నేను చెప్పినట్టు ఈ యొక్క స్టాండప్ డెస్క్ మీద కూడా మీరు కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే, సో ఐఎమ్ స్టాండింగ్ అండ్ గివింగ్ యూ దిస్ హోల్ ఎపిసోడ్. సో నేను ఎప్పుడైనా కానీ ఈ యొక్క వెబినార్స్ కానీ, ఈ యొక్క కోర్సెస్ కానీ ఆర్ ఎవ్రీథింగ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు స్టాండ్. బికాజ్ నేను కనుక నించుంటే ఏమవుతుంది, నా యొక్క పోస్చర్ బాగుంటుంది, నా యొక్క నించుండే పోస్చర్ బాగుంటుంది. ఇలాగ వంగిపోను. కూర్చుంటే మనం కొంతసేపటికి వంగిపోతాం, దానివల్ల మన బాడీయే మన ఆర్గాన్స్ మీద స్ట్రెస్ని పెట్టుద్ది. సో స్ట్రెస్ అనేది చాలా మెయిన్ కల్ప్రిట్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో స్ట్రెస్ అనేది పడకుండా నా పోస్చర్ని నేను మెయింటైన్ చేయగలుగుతా. సో మనం ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, మనం చేతులు కాళ్ళు కదిలిస్తాం, కానీ మన మిడ్ సెక్షన్ కదలదు. అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో నేను నించోవడం వల్ల నా బ్లడ్ నా మిడ్ సెక్షన్ కూడా వెళ్ళేసరికి నాకు ఫ్యాట్ అనేది అక్కడ అక్యుములేట్ అవ్వదు. అండ్ ఆల్సో నేను ఎక్కువసేపు నించుంటే ఐ క్యాన్ బర్న్ మోర్ క్యాలరీస్. అలాగే మనం ఎప్పుడు ప్రతి గంటకి వీ నీడ్ టు స్ట్రెచ్ అవర్ బాడీ. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో పాటు యాక్టివ్గా వాళ్ళతో పాటు ఆడడం కానీ, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం కూడా చేస్తే కూడా మన యొక్క క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో ఈ యొక్క 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటయ్యా అంటే, ఇందులో చాలా ఉంటాయి. ఈ యొక్క బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్లో మోర్ దాన్ 8 స్కిల్స్ ఉంటాయి. అవి తెలుసుకోవాలి అంటే ప్లీజ్ అటెండ్ మై మాస్టర్ క్లాస్. నా తెలుగు మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ప్లీజ్ స్కాన్ ద లింక్. ఇప్పుడు కనిపించే యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని రిజిస్టర్ టు మై మాస్టర్ క్లాస్, టు ద తెలుగు మాస్టర్ క్లాస్ ఆర్ ఇంగ్లీష్ మాస్టర్ క్లాస్ కావాలి అంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి ప్లీజ్ అటెండ్ దట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మాస్టర్ క్లాస్. అండ్ మీకు రిమైనింగ్ ఆ యొక్క స్కిల్స్, రిమైనింగ్
5 స్కిల్స్ అంటే టోటల్ 8 స్కిల్స్ ఉంటాయి. ఆ 8 స్కిల్స్ కనుక మీరు ఫాలో అయితే ముందు మీ యొక్క బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుద్ది. సో మీ బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే ఆటోమేటికల్గా మీరు ఒక పెద్ద భవనాన్ని నిర్మించవచ్చు. అదే మీ బేసిక్ ఫౌండేషన్స్ లేకుండా మీరు ఏదైనా నిర్మించారనుకోండి, అది ఒక శాండ్ క్యాజిల్లా పడిపోతుంది. సో అలా కాకూడదు మన యొక్క హెల్దీ లైఫ్ స్టైల్. సో మీ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి అంటే ముందు అవి సింపుల్గా ఉండాలి, ఈజీ టు ఫాలో అవ్వండాలి, తర్వాత మీరు ఎంజాయ్ చేయగలగాలి. ఎప్పుడైతే మీరు ఆ యొక్క లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారో మీరు ఆటోమేటికల్గా కన్సిస్టెంట్గా ఉంటారు. ఆటోమేటికల్గా కన్సిస్టెంట్గా ఉంటే రిజల్ట్స్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. So see you in my master class. Until then, keep smiling. Bye.